పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. పరిస్థితులు అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు ఎవరైనా నిబ్బరంగానే ఉంటారు, కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు నిబ్బరంగా ఉండాలంటే కష్టమే, విశ్వాసంగా ఉండాలంటే కష్టమే. అసలు మన విశ్వాసాన్ని ప్రభువు మీద మనం చూపించవలసింది ఎప్పుడో తెలుసా? తారుమారు అయినప్పుడే, అటుది ఇటుది అయినప్పుడే, శోధనలో ఉన్నప్పుడే. అయితే యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండమని ప్రభు చెప్తున్నాడు. ఆయనే చెప్తున్నాడుగా, ఇంకెందుకు భయం నీకు? ఏ రోగము నిన్నేం చేయదు, ఏ అపవాది, ఏ సాతాను క్రియ, ఏ శోధన, ఏ దుష్టుడు ఏమీ చేయలేరు. నీ ప్రభు దేవదూతలను నీ చుట్టూ కావలిగా ఉంచుతాడు. అగ్ని రథములు కలిగిన దేవదూతలు నీ చుట్టూగా ఉంటారు కనుక అన్ని విషయాలలో ప్రభు నిన్ను కాపాడుతాడు. అన్ని విషయాలలో ప్రభు నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. మనమైతే మన జాగ్రత్తలు మనముంటూ ప్రభువు వాక్యానుసారంగా నడుచుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.